హాయ్ హలో హవర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక ఈ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకుందాం మనము. ఇక ముందుగా ఈనాడులో చూసుకుంటే కేసీఆర్ ను తిరస్కరించాం, ఎన్డీఏలో చేరతానంటే మేము ఒప్పుకోలేదు, జిహెచ్ఎంసీలో మా మద్దతు అడిగితే కుదరదన్నాను అని చెప్తున్నటువంటి మోదీ. ఇక నిన్న కేటీఆర్ ను సీఎం చేస్తామని ఆశీర్వదించమని కోరారు, కాదన్నందుకే కేసీఆర్ లో మార్పు ఏర్పడిందని చెప్తున్నటువంటి మోదీ. ఇక కర్ణాటక ఎన్నికల్లో ఇక అవినీతి పరులు నా పక్కన కూర్చోలేరు. ఈ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బారాస సొమ్ము. ఇక ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోదీ ఆరోపణలు. ఇక బారాస ఓటమి ఖాయమని వ్యాఖ్య. ఇక భాజపాను ఆశీర్వదించాలని వినతి. ఇక ఇక్కడ చూసుకుంటే ఎన్టీపీసీ పార్లమెంటు జాతికి అంకితం. ఇక సిద్దిపేట సికింద్రాబాద్ కు రైలుకు ఇక నిన్న పచ్చ జెండా ఊపినటువంటి మోదీ అని మనం ఇక్కడైతే వార్త చూస్తున్నాం. ఇక ముఖ్యంగా ఎన్డీఏలో చేరేందుకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలను తాను అంగీకరించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇక కేసీఆర్ తన కుమారుడు అయినటువంటి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తానని ఆశీర్వదించమని కోరగా తాను తిరస్కరించానని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మేయర్ ఎన్నికల్లో భాజపా మద్దతు కోరగా తాము అంగీకరించలేదని, ఇక అప్పటి నుంచే కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందని ప్రధాని విమర్శించారు. ఇక నిజామాబాద్ లోని గిరిరాజు కళాశాల మైదానంలో మంగళవారము జరిగినటువంటి ఇందూరు జనగర్జన మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నటువంటి అంశం. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తన పరివారంతో కలిసి ప్రధాని అయినటువంటి నాకు స్వాగతం పలికేందుకు విమానాశ్రమానికి వచ్చేవారు. ఇక పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొచ్చి సన్మానం చేసేవారు. కానీ అకస్మాత్తుగా ఏం జరిగింది, అన్ని ఆగిపోయాయి. హఠాత్తుగా కేసీఆర్ కు ఇంత కోపం ఎందుకు వచ్చింది, ఎందుకో మీరు వినాలి అంటూ ఇంతకు ముందెన్నడూ చెప్పనటువంటి రహస్యాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను అంటూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా 48 సీట్లు గెలిచింది. ఇక ఎవరికి పూర్తి ఆధిక్యము రాలేదు, అందుకే మా మద్దతు కోసం ఆయన ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు, పెద్ద శాలువా తెచ్చి సత్కరించారు. ఇక నాపై ఎంతో ప్రేమ బలకోబాశారు. ఇక కేసీఆర్ గతంలో ఎన్నడూ అంత ప్రేమ చూపలేదు, అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. ఇక మీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందంటూ నన్ను పొగిడారు. తమ పార్టీని ఎన్డీఏలో భాగస్వామిగా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోండి అని అడిగారు. తర్వాత జిహెచ్ఎంసీలో మద్దతు ఇవ్వాలని కోరారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఇక నరేంద్ర మోడీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం పైన నరేంద్ర మోడీని కలిసినటువంటి కేసీఆర్ ఇక ఒప్పుకోకపోవడం పైన ఏది జిహెచ్ఎంసీలో 48 సీట్లు ఏవైతే గెలిచిండ్రో బీజేపీ వాళ్ళను విలీనం చేసుకోవాలని కేసీఆర్ నరేంద్ర మోడీ దగ్గరికి పోతే ఒప్పుకోకపోవడం వల్లనే ఇప్పుడు నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పుతున్నట్టుగా కేసీఆర్ చేస్తున్నటువంటి అంశాలని చెప్తున్నటువంటి మోదీ. ఇక ఎన్డీఏ మునిగే నావ, ఎన్డీఏ అనేది ఒక మునిగిపోయేటువంటి నావ మాత్రమే అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక జగిత్యాలలో 2 పడకల గదుల ఇంటి లబ్ధిదారులకు పట్టాను అందజేస్తున్నటువంటి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చిత్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ రమణ, మంత్రి మహమూద్ అలీ, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా, ఇక ఎమ్మెల్యే రవిశంకర్ కూడా విజువల్స్ లో మనం ఇక్కడ చూస్తున్నాము. పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక అందులో చేరడానికి మేం పిచ్చోళ్ళమా, ఎన్డీఏలో చేరడానికి మేం పిచ్చోళ్ళమా అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి సీఎంలను అవినీతి పరులు అనడం ఆయనకు అలవాటే. కేసీఆర్ ఏ రాష్ట్రానికి ఇక నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా అబద్ధాలు మాట్లాడతారని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక అక్కడ ఉన్నటువంటి రాజకీయము మొత్తం అవినీతి పరుల పరిపాలనే అని చెప్తున్నటువంటి మోడీ చెప్తాడని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక విరుచుకుపడినటువంటి మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేరని సవాల్ చేసినటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఒక ఎంపీ సీటు కూడా దక్కది ఈ తెలంగాణలో భాజపా పార్టీకి అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక హైకోర్టు సమర్పించినటువంటి దస్త్రాలన్నీ ఇవ్వండి. ఇక చంద్రబాబు క్యాష్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.
2018లోనే విచారణ ప్రారంభమైనట్లు చెప్పే డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి చర్చ హైకోర్టు తీర్పులో లేదు. ఇక దీనిపై స్పష్టత కావాలన్నటువంటి న్యాయమూర్తులు 17న సెక్షన్ వచ్చాకే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని ఏకీభవించినటువంటి ధర్మాసనం. ఇక తదుపరి విచారణ 9కి వాయిదా వేసిరు. ఇక చంద్రబాబుకు సంబంధించినటువంటి విచారణ 9వ తారీఖు వరకు వాయిదా వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఎన్నికల డబ్బు పైన పటిష్ట నిఘా చేపట్టినటువంటి ఎలక్షన్స్ కమిషన్. ఇక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశంలో ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయల్, రాజీవ్ కుమార్, ఇక అనుష్ చంద్ర పాండే ఇక ఎన్నికల డబ్బు పైన పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తుండ్రంట. ఇక నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు బృందాలు ఏర్పాటు చేశారు. ఇక ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినటువంటి అంశం. ఇక ముమ్మరంగా చర్యలు చేపట్టాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా బలగాలను దింపినటువంటి అంశం ఏది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయి వరకు ఈ ఎంక్వైరీ బృందాలను దించిందట. ఏది ఎన్నికల డబ్బు పైన ఈ ఎన్నికల్లో డబ్బును ఖర్చు పెట్టేటువంటి స్పష్టత, అసలు ఎలా డబ్బులు ఎవరు ఎంత ఖర్చు పెడతారు, ఎక్కడి నుండి ఎక్కడికి సప్లై జరుగుతుంది, ఇక దానిపైన దృష్టి పెట్టినటువంటి ఎన్నికల కమిషన్. ఇక న్యూస్ క్లిక్ ఆఫీసులపై ఢిల్లీ పోలీసుల ఆకస్మిక దాడులు. ఇక చైనా అనుకూల సమాచారాన్ని భారత్ లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్నటువంటి ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్ పోర్టు న్యూస్ క్లిక్ పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ అంటే బీజేపీ రిప్తేదార్ సమితి అని చెప్తున్నటువంటి ఇక్కడ రాహుల్. ఇక బీఆర్ఎస్ అంటే బీజేపీ రిప్తేదార్ సమితి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక నిజామాబాద్ లో మంగళవారం జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని అంగీకరించాలని రాహుల్ చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక 20 మందితో బీఎస్పీ తొలి జాబితా విడుదల. ఇక బీఎస్పీ పార్టీలో కూడా 20 మందితో తొలి జాబితా విడుదల చేయబోతుండట. ఇక శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలిపినారు. ఇక జ్వరం వణుకుతున్న జనం, ఇక వైరల్ జ్వరాలతో వణికిపోతున్నటువంటి జనం అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఎవరికి చూసినా విపరీతమైనటువంటి జ్వరాలు అయితే వచ్చేస్తున్నాయి. ఇక బదిలీలకు ఓకే, పదోన్నతులకు బ్రేక్. బదిలీలకు ఓకే గాని పదోన్నతులకు బ్రేక్ అంటూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక బదిలీలను మాత్రం యథావిధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే గతంలో వెల్లడించినటువంటి షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇక గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఇక బదిలీల కోసం టీచర్ల నుంచి అందినటువంటి దరఖాస్తులో మార్పులు చేర్పులను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, ఇక 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలిపారు. ఇక ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్ల బదిలీలు కావాల్సినటువంటి పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, ఇక వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని స్పష్టం చేశారు. ఇక టెట్ తెచ్చినటువంటి తిప్పలు. ఇక టీచర్ల బదిలీల పదోన్నతులకు సంబంధించి గత నెల 1వ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలను గుర్తించి వాటిని స్కూలు అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఇదే క్రమంలో స్కూలు అసిస్టెంట్లు ఖాళీలను గుర్తించి SGTI ద్వారా 70% నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకు వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని ఇక కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీ జోన్ 2 పరిధిలోనే ప్రమోషన్లు ఇక తొలిత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇక టెట్ పాస్ అయినటువంటి వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది
కోర్టును ఆశ్రయించారు, మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇక వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది, కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైనటువంటి టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనేటువంటి ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్ లో కొనసాగడానికేనని పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు తిరస్కరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కోర్టు ఉత్తర్వులతో ఆగినటువంటి ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఇక యథావిధిగా కొనసాగుతున్న బదిలీల ప్రక్రియ ఈ నెల 9వ తేదీలోగా అధికారిక ఆదేశాలు ప్రత్యామ్నాయ టీచర్ వస్తేనే ఇక రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక బదిలీలకు ఓకే, పదోన్నతులకు బ్రేక్ చెప్పినటువంటి ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసుకున్నాం. ఇక కేసీఆర్ ఫైటర్, ఇక చీటర్ తో కలవరు. కేసీఆర్ ఒక ఫైటరే గాని చీటర్ తో ఎప్పుడు కూడా కలవడని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు, ప్రధాని మొత్తం పచ్చిగా అబద్ధాలు చెప్తున్నట. సీఎం అధికారిక భేటీని కూడా నీచ రాజకీయాలకు వాడుతున్నారు. ఇక నన్ను ఆశీర్వదించాలని మోదీని కేసీఆర్ కోరారట. నేను సీఎం కావడానికి ఆయన అనుమతి తీసుకోవాలా? ఎన్డీఏ మునిగిపోతున్నా నావా అందులో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టా పంపిణీ, అలాగే ఇక ఈ పంపిణీ కార్యక్రమంలో నరేంద్ర మోడీ పైన విరుచుకుపడినటువంటి కేటీఆర్ ఇక కాంగ్రెస్ బీజేపీలను పాత్ర పెట్టాలి, కాంగ్రెస్ బీజేపీలను రెండు కూడా పాత్ర పెట్టాలంటూ మంత్రి హరీష్ రావు చెప్తుండు. ఇక పిసిసి అంటేనే పేమెంట్ కలెక్షన్ సెంటర్, బీజేపీని నమ్ముకుంటే అదోగతే. ఈ రెండు పార్టీలను పాతాళంలో పాత్ర పెట్టాలి అంటూ ఇక ఉచిత కరెంటు మూడు పంటలు ధాన్యపు రాశులు కావాలంటే కేసీఆర్ వెంటే నడవాలి. ఉచితం పంటలు, ఇంకొకటి 3 పంటలు, ఉచిత కరెంటు, ఈ రెండు కూడా కావాలంటే కేసీఆర్ వెంటే నడవాలంటూ మంత్రి హరీష్ రావు చెప్తుండు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక సుప్రీంలోనూ దక్కనటువంటి ఉపశమనం అంటూ ఇక్కడ స్కేల్ కేసులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. చంద్రబాబు యొక్క కేసు పైన సుప్రీంకోర్టులో కూడా ఉపశమనం దొరకలేదు మన చంద్రబాబు నాయునికి. ఇక 10న సిఐడి ముందుకు లోకేష్ వెళ్ళనున్నారు. 10వ తారీఖున సిఐడి ముందుకి లోకేష్ వెళ్తున్నారు. ఇక లోకేష్ కు నోటీసులు అందించారు సిఐడి వాళ్ళు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఆదేశాలు. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు. ఇక రిజర్వ్. ఇక మరో నిందితుడు నారాయణ పిటిషన్ పై నేడు విచారణకు అవకాశం ఉంది. ఇక జైల్లో చంద్రబాబు చాలా బాగున్నారు, చంద్రబాబు మాత్రం జైల్లో చాలా బాగానే ఉన్నారట. ఇక ఓటుకు నోట్లులో రేవంత్ పిటిషన్ కొట్టివేత. ఇక ఓటుకు నోటు కేసు ఏదైతే రేవంత్ పైన ఉందో అది కోర్టులో ఆ కేసు కొట్టివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఓటుకు నోట్లు కేసులో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఓటుకు నోట్లు కేసు ఏసీపీ పరిధిలోకి రాదని, ఈ వ్యవహారంలో 5గురు సాక్షుల్ని ఒకేసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలని రేవంత్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఈ అంశంలో హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ అనవసరమని ధర్మాసనం పేర్కొంది. ఇక కేసు ముగిసినట్లు పేర్కొంది. అయితే ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిసెంబర్ 4తో ప్రారంభమయ్యే వారంలో విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇక 6న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం, 6వ తారీఖున కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగబోతుంది. ఇక ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.